హాయ్ అండి. కొబ్బరన్నం చేస్తున్నాను. నచ్చితే మీరు ట్రై చేయండి. ముందుగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అంతటిని ఒక మంచి క్లాత్లో వేసుకుని గట్టిగా ప్రెస్ చేస్తూ వాటి నుంచి పాలను సపరేట్ చేసుకోవాలండి. సపరేట్ చేసుకున్న పాలను పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్, ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని హీట్ అయినాక మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. మొగ్గ, ఆకు, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకుని కొద్దిగా జీడిపప్పు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఇందులోకి మనం బియ్యానికి కొలత తగ్గట్టుగా కొబ్బరి పాలను వేసుకోవాలండి. మామూలుగా సోనా మసూరి బియ్యం అయితే కనుక ఒక గ్లాస్కి 2 గ్లాసుల దాకా కొబ్బరి పాలు తీసుకోవాలి. బాస్మతి బియ్యం అయితే గ్లాసున్నర దాకా సరిపోతుందండి. సోనా మసూరి బియ్యం తీసుకుంటున్నానండి, అందుకే గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున కొబ్బరి పాలను వేసుకున్నాను. కొబ్బరి పాలు తక్కువైతే కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టి వాటిని మరగనివ్వాలండి. అవి మరుగుతుండగా ముందుగానే కడిగి శుభ్రం చేసుకుని బియ్యాన్ని వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రసం రెడీ అవుతుంది. కాంబినేషన్గా నేను బంగాళదుంప కుర్మా చేశానండి. ఈ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి.